గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే పర్సనల్ అకౌంట్ రూల్, రియల్ అకౌంట్ రూల్, నామినల్ అకౌంట్ రూల్ ఆల్రెడీ నేర్చుకున్నాము. కాకపోతే బ్రీఫ్గా మనం ఒక్కొక్క అకౌంట్ గురించి ఎలాగ మనం ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుందో మనం తెలుసుకుందాము. ఏంటంటే పర్సనల్ అకౌంట్ మనం పర్సన్స్ గురించి చెప్తాము అని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రూల్ వచ్చేసి డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఓకే, అయితే ఇక్కడ పర్సనల్ అకౌంట్ అనేది మనకి దేని గురించి చెప్తుంది? పర్సన్స్ గురించి చెప్తుంది అన్నమాట. ఆ పర్సన్స్ రామ్. ఇప్పుడు ఈ రామ్ గురించి మన అకౌంట్ రాసేటప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాలి? రామ్ గురించి ఆలోచించాలి. అంటే ఒక ఇచ్చిన అంశంలో, అంటే ఒక ట్రాన్సాక్షన్లో రాము తీసుకునే వ్యక్త, ఇచ్చే వ్యక్తి. అంటే డెబిట్ ది రిసీవర్ అంటే తీసుకునే వ్యక్తి, అంటే బెనిఫిట్ తీసుకునే వ్యక్తి అని అర్థం. క్రెడిట్ ది గివర్ అంటే బెనిఫిట్ ఇచ్చే వ్యక్తి అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ రాము సపోజు ఇక్కడ గూడ్స్ తీసుకున్నాడు. అంటే జీ అంటే గూడ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ కావచ్చు, ఏదో ఒకటి కొన్నాడు. అంటే తన చేతికి ఏమొచ్చింది? గూడ్స్ అంటే వస్తువులు కానీ, ఫర్నిచర్ కానీ, బిల్డింగ్ కానీ ఏదో ఒకటి వచ్చింది అనుకున్నాం. అది ఎలా వస్తుంది? డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాడు. డబ్బులు క్యాష్ ఇక్కడ. ఓకేనా? క్యాష్ ఇచ్చేసి తను ఒక బిల్డింగ్ కొనుక్కోవడము, ఒక ఫోన్ కొనుక్కోవడము, ఒక చైరు, ఒక ఫర్నిచర్ కొనుక్కున్నాడు. అంటే తన దగ్గరికి ఫర్నిచర్ వచ్చింది, తన చేతిలోంచి క్యాష్ పోయింది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ రామ్ అనే వ్యక్తికి బెనిఫిట్ వచ్చింది. రాము యాక్చువల్లీ ఏంటంటే తీసుకునే వ్యక్తి కాబట్టి డెబిట్ చేయాలి. ఓకేనా? అంటే ఏం తీసుకుంటున్నాడు? గూడ్స్ ఇవి తీసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి గూడ్స్, ఫర్నిచరు, బిల్డింగ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాడు. ఓకే, సో తీసుకునే వ్యక్తికి మనకి ఏంటంటే ఇక్కడ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మనకి డెబిట్లోకి ఉంటాడు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే బెనిఫిట్ ఇచ్చేస్తున్నాడో, అంటే రామ్ డెబిట్ ఎప్పుడవుతుంది మనకి? బెనిఫిట్ రిసీవింగ్. రామ్ క్రెడిట్ ఎప్పుడవుతుంది? బెనిఫిట్ గివింగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గూడ్స్, ఫర్నిచర్ ఏమైనా తీసుకుంటే రామ్ డెబిట్, తీసుకుని డబ్బులు పే చేస్తే క్రెడిట్ అవుతుంది. ఓకే, ఎవరైతే ఇస్తున్నామో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే క్రెడిట్లో ఇక్కడ ఎవరికైనా గూడ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, బుక్స్ కానీ, లేకపోతే క్యాష్ కానీ ఏవైనా ఇచ్చేస్తే రామ్ క్రెడిట్ అవుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బెనిఫిట్ రిసీవింగ్ డెబిట్ అవుతుంది, బెనిఫిట్ రిసీవింగ్ డెబిట్. ఓకే, బెనిఫిట్ గివింగ్ ఎప్పుడైతే బెనిఫిట్ ఇస్తాడో అది క్రెడిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం రియల్ అకౌంట్లోకి వస్తాం. రియల్ అకౌంట్లోకి వచ్చేసరికి ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ ఎసెట్ వస్తే డెబిట్, ఎసెట్ పోతే క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎసెట్ మనకి ఏంటంటే క్యాష్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఒక మిషనరీ, వాట్ ఎవర్ ఇట్, ఫర్నిచర్, లేకపోతే ఒక టేబుల్, ఒక కంప్యూటర్, ఒక ట్రక్, ఒక వ్యాన్, వాట్ ఎవర్ ఇట్ నువ్వు కొన్నామే అనుకోండమ్మా, మీ దగ్గరికి వచ్చింది అంటే అదేంటే ఏమొచ్చినట్టు? అసెట్ వచ్చినట్టు లెక్క. ఆస్తి వచ్చింది, డెబిట్. లేదా ఒక బంగారం కొన్నాను, డెబిట్. సో కొనేటప్పుడు మనం ఎలా కొంటాము? యాక్చువల్లీ డబ్బులు ఇచ్చేస్తాం. ఓకేనా? డబ్బులు ఇచ్చేసే కొంటాం. మన చేతుల నుంచి ఏం పోయింది? డబ్బులు పోయింది. డబ్బులు కూడా అసెట్టే. అర్థమైందా? మీరు రియల్ అకౌంట్ అని ఎప్పుడు గుర్తిస్తాము? ఒక ట్రాన్సాక్షన్కి అసెట్ వచ్చిందా లేదా? ఎప్పుడు వస్తుంది? పర్చేజింగ్ అసెట్, పర్చేజింగ్ బిల్డింగ్, పర్చేజింగ్ ఫర్నిచర్, పర్చేజింగ్ ల్యాండ్. అంటే పర్చేజ్ చేస్తే మన చేతికి ఒక వస్తువు వస్తుంది, దాన్ని అసెట్ అంటాం. అదే డెబిట్. పర్చేజ్ చేయడం అంటే ఉత్తినే ఫ్రీగా ఏమీ రావు కదా, డబ్బులు ఇస్తాను. నా చేతుల నుంచి ఒక చేతిలో నుంచి డబ్బులు పోతున్నాయి, ఒక చేతిలోకి మనకి అసెట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చేతి నుంచి క్యాష్ పోతుంది, క్రెడిట్.
మనకు వచ్చేది ఏంటి? బిల్డింగ్. ఇది డెబిట్. చూసారా? అంటే ఒక ఆర్గనైజేషన్ చేతికి బిల్డింగ్ వస్తే క్యాష్ పోతుంది. బిల్డింగ్ డెబిట్, క్యాష్ క్రెడిట్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ వచ్చేసి నామినల్ అకౌంట్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి కొన్ని ఎక్స్పెండిచర్స్ రాశాను. ఓకేనా? నామినల్ అకౌంట్ ఓన్లీ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ చూడండి, శాలరీ పే చేస్తాం, రెంట్ పేడ్, కమిషన్ పేడ్, డిస్కౌంట్ అలౌడ్, ఇన్సూరెన్స్ పేడ్. ఇవన్నీ మనం ఎక్స్పెండిచర్స్ పే చేస్తాం. ఎక్స్పెండిచర్ అంటే కరెంట్ బిల్ కడతామమ్మా. మనం సపోజ్ కరెంట్ బిల్ కట్టాను, నేను కరెంటు వాడుకున్నందుకే కదా కట్టాను. వాడుకోవడం మీన్స్ తన యొక్క ఉపయోగం నేను తీసుకున్నాను, బెనిఫిట్ తీసుకొని డబ్బులు పే చేశాను. ఇక్కడ బెనిఫిట్ తీసుకోవడం జరిగింది కాబట్టి డెబిట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెంట్ పే చేస్తున్నాను, ఇంట్లో ఉంటున్నాను కాబట్టి రెంట్ పే చేస్తాను. అంటే ఆ యొక్క ఇల్లు యొక్క ఉపయోగం నేను తీసుకుంటున్నట్టే కదా. ఉపయోగం మీన్స్ బెనిఫిట్, ప్రయోజనం తీసుకుంటున్నాను. సో డెబిట్ ఇక్కడ. కాకపోతే అమౌంట్ వెళ్ళిపోద్ది, అది పక్కన పెట్టండి. ఓన్లీ రెంట్ పేడ్, కమిషన్ పేడ్, మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండర్డ్ చేసి అమౌంట్ పే చేస్తుంది. సర్వీస్ రెండరింగ్ కూడా వన్ టైప్ ఆఫ్ బెనిఫిట్ రిసీవింగ్ అనమాట. సో అందుకే ఇక్కడ ఎక్స్పెండిచర్ పే చేసిన తర్వాత సర్వీస్ తీసుకుంటున్నాను కాబట్టి ఆల్ ఎక్స్పెండిచర్స్ డెబిట్. ఇక్కడికి రండి, ఇవన్నీ ఇన్కమ్స్ అనమాట. సేమ్ కొన్ని ఎక్స్పెండిచర్స్, కొన్ని ఇన్కమ్స్ కూడా అవుతాయి, రిసీవ్ అయితే. అదే నేను ఎవరికైనా రూమ్ రెంట్ ఇచ్చి రెంట్ అమౌంట్ తీసుకుంటున్నాను, లేదా ఒక ట్రక్ ఓకేనా లీజ్కి ఇచ్చి అమౌంట్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో లీజ్కి ఇచ్చి నేను అమౌంట్ తీసుకుంటున్నాను. ఇన్కమ్ జనరేట్ అవుతున్నట్టే కదా. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ పెయిడ్. ఓకే, అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి, ఎవరికైనా అప్పు ఇచ్చాననుకున్నా వద్దునే ఇస్తారా? ఎవరైనా ఇస్తారమ్మా? ఇంట్రెస్ట్కే కదా ఇస్తారు. సో ఆ సర్టెన్ అమౌంట్ మీద వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, బెనిఫిట్ ఇస్తున్నారు. వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చి అంటే రూమ్ వాడుకోవడానికి ఇచ్చేసి వాళ్ళకి దగ్గర నుంచి రెంట్ తీసుకుంటున్నారు. అంటే నా దగ్గర ఉన్న ఏదైతే ప్రయోజనం ఉన్నా వాళ్ళకి ఇచ్చేసి నేను డబ్బులు తీసుకుంటున్నట్టు లెక్క. డబ్బులు తీసుకున్నందుకు డెబిట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను రెంట్కి రూమ్ ఇచ్చేయడము, వర్క్ చేసినందుకు కమిషన్ ఇచ్చేయడం, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, కమిషన్ తీసుకోవడము. సో ఇక్కడ అంతా శ్రమ ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్రెడిట్. అంటే ఇవి మీకు కొంచెం అందరికీ ఏంటంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మనం సమ్స్ చేస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది మీరు రూల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. పర్సన్ అని వచ్చేసరికి ఎవరైతే పర్సన్ ఉన్నాడో బెనిఫిట్ తీసుకుంటే డెబిట్ చేయండి, బెనిఫిట్ ఇచ్చేస్తే క్రెడిట్ చేయండి. రియల్ అకౌంట్ ఓన్లీ అసెట్ కొంటే ఇంటికి వస్తుంది, డెబిట్. సో అసెట్ కొనడానికి నేను డబ్బులు పే చేస్తున్నాను కదా మరి, సో అది పే చేస్తున్నాం కాబట్టి క్రెడిట్. ఒకవేళ మా ఇంట్లో కానీ కంపెనీలో కానీ పాతవి ఏవైనా ఓల్డ్ వెర్షన్ ఏవైనా అసెట్స్ కానీ ఏవైనా ఉంటే మనం అమ్మేస్తాం, మన చేతిలోంచి ఏం పోయినట్టు అసెట్ పోద్ది. కానీ అమ్ముతాం, డబ్బులకు అమ్ముతాం కదా, డబ్బులు వస్తాయి, అదనమాట. సో ఇదొకటి. నామినల్ అకౌంట్ అని వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ తీసుకుని అమౌంట్ పే చేస్తాం, బెనిఫిట్ ఇచ్చి ఒకరికి అమౌంట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇవి మెయిన్ పర్సనల్ యొక్క, రియల్ యొక్క, నామినల్ యొక్క మెయిన్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీకు ఒకవేళ ఇది నచ్చితే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే షేర్ చేయండి. ఇది నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి క్లియర్ కట్గా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇన్కేస్ అకౌంటింగ్లో ఎవరికైనా ఇంకేమైనా కావాలి, సమ్ చెప్పాలి, తెలియజేయాలి అనుకుంటే కనుక నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి కావాల్సిన వీడియో ప్రిపేర్ చేసి పెడతాను. అంటే ఫైనల్ అకౌంట్స్, లేకపోతే పార్ట్నర్షిప్ అకౌంట్స్ అని 3 కాలమ్, క్యాష్ బుక్, బీఆర్ఎస్, ఇవన్నీ ఏవైనా ఉంటే కనుక నాకు చెప్పండి. నేను కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్ ఇలాంటివి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళకి వీడియో ప్రిపేర్ చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.